హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 21కి వచ్చామండి. సో లాస్ట్ పార్ట్స్ అన్ని కూడా చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. సో చూసుకోండి, మనకి టోటల్ 4000 బిట్స్లో జీకే ఆల్రెడీ అయిపోయి 500 బిట్స్ అండ్ జోగ్రఫీ కూడా ఒక 500 బిట్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మిగిలిపోయిన 250 బిట్స్ మనం ఈ 5 వీడియోస్లో చూడబోతున్నాం, రాబోయే 5 వీడియోస్లో. సో తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ GJPకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా కంపల్సరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ GJP తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ AP హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓకే, వీటి డెమో వీడియోస్ కూడా మన ఛానల్లో మీరు చూడొచ్చు. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ అండి. మనం చెప్పినట్లు అగైన్ జాగ్రఫీ బిట్ స్టార్ట్ చేద్దాం. సో మనం జాగ్రఫీ ఇప్పటి వరకు 500 బిట్స్ చూసామండి. సో జర్నీ మనము ఫస్ట్ బిట్ నుంచి స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా డైలీ బిట్స్ 10 అట్లా చేసుకుంటూ మనము ఒక జర్నీ లాగా వెళ్ళాము. సో ఏ జర్నీ అన్న ఒక సింగిల్ స్టెప్తోనే మొదలవుతుంది అన్నట్లు ఫస్ట్ క్వశ్చన్ నుంచి అట్లా వెళ్ళి మనము ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్ 500 క్వశ్చన్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మనము 501 క్వశ్చన్ నుంచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే జర్నీ అనేది ఎప్పుడు ఎటర్నల్ అనమాట, ఎప్పుడు ఉంటుంటుంది జర్నీ. ఇప్పుడు మనము జర్నీలో భాగంగా ఉండాలి. సో మనం ఇప్పటి నుంచి 501 నుంచి స్టార్ట్ చేద్దాం. మన ఎఫర్ట్స్ పెట్టుకుంటూ మళ్ళీ ఈ జర్నీ నెక్స్ట్ 1000కి రీచ్ అయ్యేలాగా ఇది ఒక మైల్ స్టోన్ పెట్టుకుందాం ఎప్పుడు టార్గెట్. దాని తర్వాత మళ్ళీ న్యూ టార్గెట్స్ అట్లా పెట్టుకుందాం. సో ఈరోజు మనము 501 to 510 ఈ క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ క్వశ్చన్స్ ఈరోజు ఎట్లా చూస్తాము అంటే, మన భారతదేశం అండి, ఇండియా మనకి తెలియదు కానీ చాలా వాటిలో లార్జెస్ట్ ఉంటుందన్నమాట. అంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కొన్ని వస్తువుల్లో ప్రపంచంలోకెల్లా మన భారతదేశం లార్జెస్ట్. అంటే ఇది మన భారతీయులుగా మనకి ఇది చాలా గర్వకారణమైన విషయం అన్నమాట. సో ఈరోజు మనము అట్లాంటి బిట్స్ అనేది చూస్తాం. ఎట్లాంటి అంటే అన్నీ ఆల్మోస్ట్ ఈ టైప్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మిల్క్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏ దేశం వరల్డ్లోనే? సో పాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది ప్రపంచం మొత్తంలో? సో అన్నీ ఈ రకమైన ప్రశ్నలు ఈరోజు ఉంటాయి. ఈ క్వశ్చన్లో నేను మీకు ఏమి తెలియపరచాలి అని అనుకుంటున్నాను అంటే, మన భారతదేశం యొక్క గొప్పదనంని. అందుకే మేరా భారత్ మహాన్ అంటుంటారు. సో ఎవరన్నా అన్నప్పుడు మేరా భారత్ మహాన్ అని వేరే వాళ్ళు అడుగుతారు, ఎందుకు మేరా భారత్ మహాన్ అంటున్నారు కదా మీరు, సో జస్టిఫై చేసుకోమని అడిగినప్పుడు వాళ్ళు చెప్పాలి, మా ఇండియా ఎక్కడండి వెనుకబడింది, అగ్రికల్చర్ చూసుకుంటే కొన్ని వస్తువుల్లో చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తి చేసేది మా దేశంలోనే ఆ వస్తువులు అని చెప్పే పొజిషన్లో ఉండాలి మనం. సో ఎగ్జామినర్ కూడా ఆ పాయింట్ స్టూడెంట్స్కి తెలియాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అందుకని చెప్పి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈరోజు చూద్దాము. మనకి ఈరోజు ఈ క్లాస్ అయిన తర్వాత ఇండియా దేంట్లో అయితే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మీకు ఆ లిస్ట్ అంతా ఉంటుంది. దాంతో మీరు ఒక కమాండ్లో ఉంటారండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం మనం. విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్? పాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? మనందరికీ పాలు అంటే చాలా ఇష్టమే, చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వడం. సో అంటే మిల్క్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ లాగా అయిపోతుంది. ఎవ్రీడే మార్నింగ్ లెగడంతోనే మిల్క్తో, లేకపోతే మిల్క్ ఎడిటివ్స్ కాఫీ అన్న, టీ అన్న మిల్క్ అవసరం కదండి. మరి వాటికి మనకి పొద్దున్న లెగ్గానే ఫస్ట్ చేసేది ఏంటంటే డోర్ తీసి మిల్క్ ప్యాకెట్ తీసుకోవడం. సో మిల్క్ అంత బేసిక్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అయిపోయింది. అయితే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఊరికనే కాదండి. సో నేను ఇది ఒక స్టోరీ లాగా మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇట్లా చెప్తున్నాను. మిల్క్ అంటే అది మీకు గుర్తుండిపోద్ది అనమాట. అవును, అప్పుడు సార్ మిల్క్ గురించి స్ట్రెస్ చేశారు అంటే మిల్క్, ఎస్, మన ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అని గుర్తుండాలని చెప్పి నేను చెప్తున్నా. మిల్క్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అని, మనకు బాగా అసోసియేషన్ ఉంటుంది అని. సో రీజన్ ఉంటుందండి, అంటే ఊరికనే చెప్పడం కాదు, సమ్ రీజన్ వల్లే చెప్తున్నది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి, మిలెట్స్ ఉంటాయి కదా మనకి, చిరుధాన్యాలు అంటాం మిలెట్స్ అంటే తెలుగులో. అంటే మనకి సజ్జలు, కొర్రలు, రాగులు, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, వీటిని మనము మిలెట్స్ అంటాం అన్నమాట.
చిరుధాన్యాలు. సో ఏ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా మిలెట్లను ఉత్పత్తి చేస్తుంది అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకి ఇండియా చూసుకున్నట్లయితే ఒకప్పుడు జనాలు ఇవి బాగా తినేవారండి, రాగులు, సజ్జలు, కొర్రలు, అవి అందుకనే చాలా బలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి జనరేషన్కి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవి అసలు లైక్ పార్ట్ ఆఫ్ డైట్ ఉండట్లే. ఒక మనిషి వీక్లో తినే డైట్లో అసలు అవి ఇంక్లూడ్ ఉండట్లే ఒక్కసారి కూడా ఇవి. దానితో ఏంటంటే చాలా న్యూట్రిషియస్ ఏవైతే దీని నుంచి వస్తాయో అవన్నీ లేకుండా అయిపోతుంది ఇప్పుడు జనరేషన్. అందుకనే స్ట్రెంగ్త్, బలం చూసుకుంటే చాలా తగ్గిపోతుంది ఇప్పుడు. వెరీ స్ట్రెంగ్త్ చాలా తక్కువగా, వెరీ లెస్ స్ట్రెంగ్త్ ఉంటున్నారు ఇప్పుడు ప్రజలకి. అందుకనే మనము వీటిని ఇంక్లూడ్ చేసుకోండి డైట్స్లో. అందుకు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ స్టార్ట్ అయింది అనుకోండి, రాగి దోశ, రాగి జావ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, అది గుడ్ పరిణామం. సో ఇక్కడ నేను ఇవన్నీ చెప్తున్న దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, అవును మిలెట్స్ ఆ రోజు సార్ చెప్పారు వెరీ ఇంపార్టెంట్ అని, మనము రేపటి నుంచి మిలెట్స్ తినాలి అని చెప్పి, రేపటి నుంచి అందుకు ఈ రోజు నుంచే తినాలి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో మిలెట్స్ గురించి స్ట్రెస్ చేశారు అంటే మిలెట్స్, ఎస్, భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా మిలెట్లను ఉత్పత్తి చేస్తుంది అనే పాయింట్ని స్ట్రెస్ చేయడానికి మిలెట్స్ గురించి ఆ రోజు చెప్పారు అని మీకు గుర్తుండాలన్నమాట. సో ఇండియా అండి, అందుకనే ఇండియన్స్ ఇది తినాలి, ఇండియాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, జూట్, దీన్ని జూట్ అంటామండి, జనపనార అంటారు కదా, జూట్. వీటితో కూడా మనకు చాలా అసోసియేషన్ ఉంటుంది లైఫ్లో. మనం చాలా వాటికి పార్సెల్ కడుతున్నప్పుడు వీటితోనే కట్టేవాళ్ళము, లేకపోతే ఏదైనా చిన్నప్పుడు మనం చాలా వాటికి వీటిని ఇప్పుడు కూడా లైక్ చాలా వాటికి ఇది ఉపయోగిస్తామండి జూట్. ఫారిన్ కంట్రీస్లో ఇది అంత వాళ్ళు యూస్ చేయరు, కానీ మన ఇండియాలో వీటికి విపరీతమైన యూజ్ చేస్తుంటారు అనమాట. సో జూట్ అనేది కూడా లైక్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ లాగా అయిపోయింది. అయితే మరి అటువంటి జూట్ని అత్యధికంగా ప్రపంచంలో ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచంలో అత్యధికంగా జనపనారను ఉత్పత్తి చేసే దేశం ఏది? విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్? ఎస్, ప్రౌడ్ టు బీ ఇండియా అండి. నేను చెప్పాను కదా మీకు, ఇండియన్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా ఉంటుంది ఈరోజు బిట్స్ అని చెప్పి. సో ఇండియా అనమాట జూట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో ఇప్పటివరకు మనం ఏం చూసాము? మిల్క్ చూసాము, ఎస్ ఇండియా రాక్ చేసింది. తర్వాత మనం ఏం చూసాము? మిల్లెట్స్ చూసాము, ఇండియా రాక్ చేసింది. జూట్ చూసాము, ఇండియా రాక్ చేసేసింది. చూడండి, ప్రపంచంలోనే అత్యధికంగా అంటే చిన్న విషయం కాదు, లైక్ చైనా అట్లా చాలా కంట్రీస్ని దూసుకొని వెళ్ళిపోయింది భారతదేశం ఈ ప్రొడక్షన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జింజర్ ఇన్ ద వరల్డ్? అల్లం. మనకి ఏ వంట చేసుకున్నా అల్లము వెల్లుల్లి దంచేవారు ఒకప్పుడైతే. ఇప్పుడైతే మరి అంత టైం ఉండట్లేదు, అంత ఓపిక ఉండట్లేదు, కాబట్టి రెడీమేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడుతున్నారు. సో వాట్ ఎవర్ ఏంటి, జింజర్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ఎవ్రీడే కుకింగ్. మనం ఆల్మోస్ట్ ఏ కూర చేసుకున్నా అల్లం అనేది కొంత వేస్తామండి, పేస్ట్ కానీ లేకపోతే నార్మల్ ఇది కానీ అల్లం కొంచెం దంచి వేస్తాం. ఆ టీల్లో కూడా అల్లం బాగా వాడతారు, అల్లం టీ స్ట్రాంగ్ ఇవ్వండి అని బయట చాలాసార్లు వింటుంటాం మనము. సో అల్లంకి అంత క్రేజ్ ఉంది మన దేశంలో. ఎందుకు అంత క్రేజ్ వచ్చింది అంటే, మరి మన దేశంలో అల్లం అనేది, జింజర్ అనేది ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? అల్లం అంటే మన దేశమే, ఇండియానే. అందుకే జింజర్కి అంత క్రేజ్ అనమాట. జింజర్ పికిల్ కూడా మన దగ్గర చాలా ఫేమస్ అండి ఇండియాలో. సో జింజర్ పికిల్ కూడా ఎవరన్నా ఒకవేళ టేస్ట్ చేయండి, అంటే పికిల్స్ పరంగా మాట్లాడుకుంటే జింజర్ పికిల్ కూడా లైక్ చాలా టేస్టీగానే ఉంటుందండి. సో జింజర్కి వచ్చేసరికి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానాస్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అరటి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సో మన భారతదేశంలో కూడా చాలామంది ఏంటంటే అరటిపళ్ళని పొద్దున్నే లెగ్గనే హాట్ వాటర్ తాగి అరటిపళ్ళు తిని వాళ్ళ రోజుని ప్రారంభిస్తారు. సో అరటిపళ్ళకి స్పెషాలిటీ ఏంది అంటే లైక్ పొటాషియం, ఫాస్ఫరస్ అట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, మినరల్స్ అరటిపండులో దొరుకుతాయి మనకి. సో కొన్ని మినరల్స్ అరటిపండులో అధికంగా మనకి దొరుకుతాయి, అది చాలా అడ్వాంటేజ్ అనమాట అరటిపండు తినడం వల్ల. అయితే మరీ ఎక్కువ అరటిపళ్ళు తినడం కూడా కొంచెం ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, అందుకని రోజుకి ఒక అరటిపండు వెరీ గుడ్ అండి, గుడ్ టు ఈట్. రోజుకి 1 బనానా, కొంత మిల్క్, అవన్నీ వెరీ గుడ్ టు ఈట్ అనమాట. సో ప్రపంచంలోనే మరి ఆబ్వియస్లీ ఇండియా అండి. ఇండియాలో ఎట్లా తింటారు అరటిపళ్ళు? మనం ఏ సందుకి వెళ్ళినా
ఒక అరటిపండు డబ్బా కనబడుతుంటుంది మనకి, బండి అరటిపళ్ళు అమ్ముతుంటారు అనమాట. అయితే ఎగ్జాంపుల్ ఇట్లా అడగచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా అరటిపండ్లు పండుతాయని. ప్రపంచంలో చూసుకుంటే దేశాల పరంగా మాట్లాడితే మనం భారతదేశంలో అత్యధికంగా అంటే పండుతాయి అన్నాము. భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలో అరటి పండులు అత్యధికంగా ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాస్టర్ ఆయిల్ సీడ్స్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద కాస్టర్ ఆయిల్ విత్తనాలను ఉత్పత్తి చేసే దేశం ఏది అంటున్నాడు. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట మనకు ఆముదపు విత్తనాలు. సో కాస్టర్ ఆయిల్ విత్తనాలు, ఆముదం కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ హెయిర్కి చాలా మంచిది అంటారు, స్కిన్కి చాలా మంచిది అంటారు. కాస్టర్ ఆయిల్ వాడుతుంటారండి చాలామంది. అయితే కాస్టర్ ఆయిల్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, బాగా స్టిక్కీగా ఉంటుంది అనమాట. సో ఒకవేళ హెయిర్కి అట్లా రాస్తే క్యాస్టర్ ఆయిల్ వాడి ఒక హాఫ్ అన్ అవర్లో స్నానం చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈ క్యాస్టర్ ఆయిల్కి కూడా మెనీ అంటే ఏస్థెటిక్ అంటే బ్యూటీ పరంగా చాలా యూస్ఫుల్నెస్ ఉంటుందన్నమాట. చాలామంది లైక్ నమ్ముతారు క్యాస్టర్ ఆయిల్ వాడితే అడ్వాంటేజెస్ ఉంటుంది ఫర్ హెయిర్ అండ్ స్కిన్ అని. సో మరి ఈ ఆమదము అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే ఇండియా అండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాంగోస్ మనందరికీ ఆల్ టైమ్ సమ్మర్ వస్తే చాలు, సమ్మర్ అంటారు నేను సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎవరన్నా అంటే, అరే అదేంటిదిరా భయ్ సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నావు, సమ్మర్ అంటే ఎండ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, సమ్మర్ కోసం వెయిట్ చేస్తా అంటావేంది అంటే, సమ్మర్లో మ్యాంగోస్ వస్తాయి కదా అంటారనమాట. అంటే అంత ప్రీతి, సమ్మర్లో వేడిగా ఉన్నా ఇబ్బంది ఉన్నా చాలా అంటే వేడి వాతావరణంలో చాలా ఉక్కబోతుగా ఉన్న చెమటలు పడుతున్నా వాటికన్నా అంటే అవి ఉన్నాయని కష్టం కన్నా మ్యాంగోస్ వస్తాయి అని ఆనందం ఒక మనిషికి ఎక్కువగా కనబడుతుంటుంది సమ్మర్ వస్తుంటే. కాబట్టి ఈ మ్యాంగోస్ మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసేదంటే ఇండియా అండి. మామిడి పండు రోజుకి 5-6 తినేవాళ్ళు ఉంటుంటారు, 5-6 ఇంటికి ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇండియాలో. సో అంత క్రేజ్ ఎందుకు అంటే మరి అంత ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది మన భారతదేశం. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ కూడా మామిడి పళ్ళు చాలా అవుతాయండి. కాకపోతే యూరోపియన్ స్టాండర్డ్స్ కానీ అమెరికన్ స్టాండర్డ్స్ కానీ జనరల్గా శానిటేషన్ అంటే వాటి క్లెన్లీనెస్ వాటిలో కొంచెం మీట్ అవ్వన్నమాట స్టాండర్డ్స్. దాంతో చాలా ప్రాబ్లం వస్తుంటుంది. రీసెంట్గా కూడా ఇది సార్ట్ అవుట్ చేయాలి అని చెప్పి ఇండియా యుఎస్ వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో పొద్దుతిరుగుడు విత్తనాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? మన భారతదేశంలో దాదాపుగా నాకు తెలిసి చాలామంది అండి ఒక 50% అన్న ఇంట్లో ఏది వాడతారు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. ఏ ఆయిల్ వాడతారు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటారు. అంటే అది స్టాండర్డ్ అయిపోయింది. చాలా ఆయిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ, పామ్ ఆయిల్ ఉంది, నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్. వీటన్నిటిలో మనం సన్ఫ్లవర్ ఆయిల్ని ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తాము అంటే మన విశ్వాసం సన్ఫ్లవర్ ఆయిల్ చాలా మంచిది, ఎక్సెస్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండదు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో ఉండవు, చాలా అంటే న్యాచురల్ ఈ ఆయిల్, ఎటువంటి కెమికల్స్ అట్లా కలపక్కర్లేదు, ప్లస్ సన్ఫ్లవర్ కూడా ఆ ప్లాంట్స్ కూడా బాగా పండుతాయి. సో ఈ కారణాలన్నించి ఎక్కువ మనం సన్ఫ్లవర్ ఆయిలే వాడుతుంటాము. మరి అటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ బాగా ఎక్కువగా అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పపయాస్ ఇన్ ద వరల్డ్? బొప్పాయిలను ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటున్నాడు. బొప్పాయిలు అండి. ఇంట్లో మనకి ఏదన్నా చెట్టు వేసుకుందాము అంటే పండ్లు పండే చెట్టు ఏదైనా వేసుకుందాము అంటే మీకు ఈజీ అండి, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. బొప్పాయి చెట్టు కనుక మీరు వేసుకున్నట్లయితే బొప్పాయిలు వీటికి బాగా పండుతాయి. మీరు ఇవి తీసుకొని డైరెక్ట్గా లైక్ తినడానికి మీకు యాక్చువల్లీ పండించుకున్న చెట్టు కాబట్టి వాటి మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ ఇవి టేస్ట్ కూడా బాగుంటాయండి, అంటే స్వీట్గా అట్లా ఉంటాయి అన్నమాట పండించుకునే చెట్టుకున్న పళ్ళు. అందుకనే ఎవరన్నా ఏదైనా పండ్లు కాసే చెట్టుని ఇంట్లో వేసుకోవాలి, ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి అంటే బొప్పాయి చెట్టు వేసుకోండి, ఈజీగా మెయింటైన్ అయిపోతుంది. ప్లస్ మీకు మంచి పండ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మన ఇండియాలో అంత బాగా ఈ బొప్పాయిలు పండుతుంటాయి. కాబట్టి ప్రపంచంలో కనుక మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా బొప్పాయిలను ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద పశువుల జనాభా ఏ దేశంలో ఉంది? పశువుల జనాభా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పశుపోషణ. మనము లైక్ ఇప్పుడు ఆవుల్ని పాలు కోసం వాటి కోసము, గేదెల్ని, కోడుల్ని, పిగ్స్ని, మనము రకరకాల యానిమల్స్ మనము చేస్తాం కదండి, వీటిని రేరింగ్ చేస్తాం కదా, వాటిని మనము లైవ్ స్టాక్ పాపులేషన్ అంటాం అన్నమాట, పశుపోషణ. సో ప్రపంచంలో కల్లా అత్యధికంగా పశుపోషణ జనాభా ఉన్న దేశం ఏది అంటే ఇండియా. కొన్నాళ్ళు అయితే పశుపోషణే కాదు, నార్మల్ హ్యూమన్ పాపులేషన్లో అత్యధికంగా జనాభా ఏది ఉన్నా మనం ఇండియానే చెప్పుకోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు ఆగాలి దానికోసం, ఎందుకంటే చైనా మనల్ని ఎప్పుడో దాటేసింది అనమాట ఈ విషయంలో. కొన్నాళ్ళు అయితే మనం దాటడానికి బాగా ట్రై చేస్తుంది, ఇండియా అయితే దాటేస్తుంది. 2050 కల్లా దాటేయచ్చు, ఇంకా ముందే దాటేయచ్చు అంటున్నారు, చూడాలి మనం. సో లైవ్ స్టాక్ వచ్చేసరికి మన ఇండియా హైయెస్ట్ అండి. ఇప్పుడు లైవ్ స్టాక్లో హైయెస్ట్ ఉంది అంటే అది గర్వించదగ్గ విషయం. హ్యూమన్లో మ్యాక్సిమం హైయెస్ట్ ఉంది అంటే అది గర్వించకూడని విషయం అనమాట అది. సో ఇదే అండి మనకి ఈ రకంగా లార్జెస్ట్ అనే క్వశ్చన్స్ అనేది మనకు అడుగుతుంటాడు ఎగ్జామినేషన్స్లో. ఎందుకు అంటే ఎగ్జామినర్ కూడా ఈ పాయింట్స్ మీరు తెలియాలి, ఇండియా ఏదైతే ప్రపంచంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిందో అవి మీకు తెలియాలి అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఎగ్జామినేషన్లో ఈ రకమైన క్వశ్చన్స్ అడుగుతాడు. అందుకే ఇక్కడ మీరు నోట్ చేసుకున్నారని భావిస్తున్నా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, దేంట్లో అని లిస్ట్ రాసుకోండి. 511th క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై చైనా అంటున్నాడు. టీ ఉత్పత్తిలో రెండవ దేశం ఏది అంటున్నాడు ప్రపంచంలో. మొదటి దేశం చైనా అంట. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాము, కొన్ని పదార్థాలలో ప్రపంచంలోనే అత్యధికంగా తయారు చేసే దేశం ఏది అంటే ఇండియా అని చూసాము. అయితే మనకి ఫస్ట్ పొజిషన్ ఎంత ఇంపార్టెంటో సెకండ్ పొజిషన్ కూడా మరి అంతే ఇంపార్టెంట్ కదండి. ఎందుకు చిన్న చూపు చూడడం సెకండ్ పొజిషన్కి? ఎగ్జామినర్ కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అందరు నేర్చేసుకుంటున్నారు, ఇంకా ఇది కాదు, మనము ఇది కొంతమంది మాత్రమే పడుతున్నారు ఈ పాయింట్, దీనిపైన మనం ఫోకస్ చేద్దాము. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్కి ఇచ్చినప్పుడు అంత ప్రాధాన్యత, దాని మీద సెకండ్ పొజిషన్ కూడా ఇవ్వాలి మరి ప్రాధాన్యత ఆబ్వియస్లీ అనే ఉద్దేశంతో ఈ మధ్యన ఎగ్జామినర్ కూడా సెకండ్ పొజిషన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు అనమాట ఎగ్జామ్స్లో, క్వశ్చన్స్లో. అందుకని మనము ఈ క్లాస్లో మనము సెకండ్ హైయెస్ట్ ఇండియా ఏదైతే సెకండ్ ర్యాంకులు పొందిందో అవి చూద్దాం. ఎందుకంటే అది మనం గర్వించదగ్గ విషయమే, సెకండ్ పొజిషన్ వచ్చింది అంటే. గోల్డ్ అందకపోయినా సిల్వర్ వచ్చింది అన్న మరి గర్వించదగ్గ విషయమే కదండి, అక్కడి వరకు వెళ్ళారు కదా. సో అవి చూద్దాం మనం. ఇక్కడ ఏమంటున్నాడు, టీ గురించి మాట్లాడుతున్నాడు. టీ మనకి చాలామందికి పొద్దున్న లెగ్గానే టీ తాగితే కానీ రోజు మొదలవ్వదు. టీ రోజుకి 5, 6, 10, 15 సార్లు కూడా తాగిన వారు ఉంటారు. టీ అంటే అంత క్రేజ్ మరి మన భారతదేశంలో. అందుకనే టీ గనంగా మనం మాట్లాడినట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా పండించే దేశం ఏంటంటే చైనా ఫస్ట్ ర్యాంక్. చైనా తర్వాత టీని అత్యధికంగా పండించే దేశం ఏది అంటే ఇక్కడ మన ఇండియా ఉంది. సో ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలండి, చాలా అగ్రికల్చరల్ గూడ్స్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో చాలా వరకు ఈ రెండు దేశాల మధ్యన ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువగా మన పండించే భూభాగం మన ఈ రెండు దేశాల్లో ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2 లేబర్ ఎక్కువగా దొరుకుతుంది ఈ దేశాల్లో. నెంబర్ 2. నెంబర్ 3 ఈ దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. నెంబర్ 3. సో ఇంకా నెంబర్ 4 వచ్చేసరికి ఈ దేశాల్లో సన్లైట్ బాగుంటుంది, రెయిన్ఫాల్ బాగుంటుంది, కండ్యూసివ్గా ఉంటుంది, అంటే సహకరిస్తాయి అన్నమాట వ్యవసాయానికి. అందుకనే నేలలు బాగుంటాయి, సాయిల్స్. సో ఈ కారణాలన్నిటి చేత వ్యవసాయ ఉత్పత్తిలో చూసుకుంటే రెండు దేశాలు హోరాహోరీన పోటెత్తుతుంటాయి. టీ పరంగా ఇదండి పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షుగర్ కేన్ గురించి మాట్లాడుతున్నాడు, చెరుకు గురించి మాట్లాడుతున్నాడు. విచ్ కంట్రీ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై బ్రెజిల్. ఈ క్వశ్చన్ మీకు ఏమడగచ్చు, ప్రపంచంలోనే అత్యధికంగా షుగర్ కేన్ పండించే దేశం ఏది అంటే అట్లా అడిగాడు అనుకోండి, బ్రెజిల్ అని మీరు అంటారు. ఇక్కడ పాపం వాడే ఇచ్చేసాడు బ్రెజిల్ అని. మరి ఏమడుగుతున్నాడు, వాడు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదంట ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో ఇంట్రెస్ట్ అంట. సో షుగర్ కేన్కి సంబంధించి మొదటి ర్యాంక్ బ్రెజిల్ కొట్టేసింది. ఇప్పుడు షుగర్ కేన్కి సంబంధించి రెండో ర్యాంక్ మన ఇండియా చేదెక్కించుకుందనమాట. కాబట్టి చెరుకు ఉత్పత్తిలో రెండవ దేశం ఏది అంటే ఇండియా. 513th క్వశ్చన్, ఇక్కడ గోధుమల గురించి మాట్లాడుతున్నాడు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. గోధుమ అంట
మొట్టమొదటిగా అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా అంట గోధుమకి. మరి రెండో దేశం ఏందయ్యా అంటున్నాడు. ఇప్పుడు అన్నీ మనము సెకండ్ ర్యాంకు చూస్తామన్నమాట. ఫస్ట్ వీటికి చైనా, నేను చెప్పాను కదండి చైనాకి ఇండియాకి చాలా ఉంటుంది కాంపిటీషన్ చాలా వ్యవసాయ ఉత్పత్తుల్లో అని, ఈ వీటి కూడా ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నాడు. ఉల్లిపాయలు ఉత్పత్తి చేసే రెండో దేశం అత్యధికంగా ఏది, మొదటి స్థానం చైనా అంట. సో ఆనియన్స్ చూసుకున్న సేమ్ ఇందాకలాగే ఏంటి, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి చైనా తీసేసుకుంది, సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఇండియా చేజెక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ పొటాటోస్ బంగాళదుంపలు ఆలుగడ్డల గురించి మాట్లాడుతున్నాడు. విచ్ కంట్రీస్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పొటాటోస్, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై చైనా. సేమ్ అండి, అందుకే చెప్పాను మీకు చాలా వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి ర్యాంకు చైనా తీసుకోగా రెండో ర్యాంకు ఇండియా తీసుకున్నది. నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ ఏరబుల్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమి ఏ దేశంలో ఉంది. సో ఇక్కడ ఏరబుల్ ల్యాండ్ అంటున్నాడు అండి. ఏరబుల్ ల్యాండ్ అంటే ల్యాండ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కల్టివేషన్, అంటే వ్యవసాయం చేయడానికి వీలుగా ఉండే భూమి అండి కల్టివేషన్. ఇది సెకండ్ లార్జెస్ట్ ఏరబుల్ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. సో రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమి ఏ దేశంలో ఉంది అంటే ఇండియా అండి. రేపు పొద్దున్న ఏమో మీకు డైరెక్ట్గా ఎట్లా అడగచ్చు క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యధికంగా ఏరబుల్ ల్యాండ్ వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏ దేశంలో ఉంది ఫస్ట్ అడిగాడు అనుకోండి, యుఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గార్లిక్, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై చైనా. చూడండి ఇక్కడ మనము లాస్ట్ క్లాస్లో జింజర్ చూసాం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వాడతాం కదా అని చెప్పి రెండింటికి ఒకటే అనుకోకూడదండి, జింజర్ వేరు గార్లిక్ వేరు. సో జింజర్కి మనం లాస్ట్ క్లాస్లో చూసాము, హైయెస్ట్ ఇండియా అనుకున్నాము, కానీ వెల్లుల్లి వచ్చేసరికి గార్లిక్ వచ్చేసరికి లెక్కకు చిన్నగా మారింది. హైయెస్ట్ ఫస్ట్ ర్యాంక్ చైనా అనమాట గార్లిక్కి, రెండో ర్యాంక్ మనం చేజెక్కించుకున్నాం. చూద్దాం మేబీ తొందరలో గార్లిక్లో కూడా చైనాను దాటామనుకోండి, జింజర్ గార్లిక్ రెండిట్లో కూడా ఇండియా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రైస్ గురించి మాట్లాడుతున్నాడు. మనము రైస్ అనేది మనకి మేజర్ స్టేపుల్ ఫుడ్ అనమాట. నార్త్ ఇండియన్స్ ఎక్కువ వీట్ తింటారు, సౌత్ ఇండియన్స్ ఎక్కువ రైస్ తింటారు. నార్త్ ఇండియన్స్ ఆశ్చర్యపోతారు అనమాట, అరే సౌత్ ఇండియన్స్ తిని రైస్ కాతే అట్లా అనుకొని. వాళ్ళు ఒక ప్రసాదం తిన్నట్టు ఇంత రైస్ తింటారు, కొంచెం రైస్ తింటారండి. కానీ సౌత్ ఇండియాలో ఏంటి అంటే పల్లెము ప్లేట్ నిండా రైస్ కనబడాలి ఫస్ట్, అప్పుడే సాటిస్ఫాక్షన్. అది తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది. లేకపోతే 50 చపాతీలు తిన్నా ఒక పుష్టిగా భోజనం చేసిన ఫీల్ రాదు మనకి. మంచిగా రైస్తో తింటే మనకి శుభ్రంగా చక్కగా రైస్తో తింటే తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, రైస్ సంబంధించి అంటే బియ్యం పరంగా మాట్లాడితే ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసేది చైనా అంటండి ఫస్ట్ ర్యాంక్. సో సెకండ్ ర్యాంక్ ఎవరు అన్నప్పుడు మనము ఇండియా అని అంటాము రైస్లో కూడా. సో చాలా వస్తువుల్లో చూసుకోండి, చైనా తర్వాత ఇండియా. నెక్స్ట్ ఇక్కడ సిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సిమెంట్ వచ్చేసరికి కూడా మనకి ప్రతి నిర్మాణంలో సిమెంట్ అవసరం కదండి. సో ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, సేమ్ ఇందులో కూడా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, లైక్ అడుగుతాడు ప్రశ్న, లార్జెస్ట్ ఏది, సెకండ్ లార్జెస్ట్ ఏది, ఇండియాకి సంబంధించినవి. సో అన్నీ ఒక త్రావు పైకి తీసుకొచ్చాం కాబట్టి, ఒక ఆర్డర్లో తెచ్చాం కాబట్టి మీకు ఈజీ అవుతుందన్నమాట ప్రాసెస్. నెక్స్ట్ విచ్ కంట్రీ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పట్టు గురించి మాట్లాడుతున్నాడు అండి. సో పట్టు లేడీస్ ఎవరైతే లైక్ చూస్తున్నారో వాళ్ళకి పట్టు అనగానే ఎక్కడ లేని ఉత్సాహం రావచ్చు. ఎందుకంటే వారికి క్లోతింగ్కి వాటికి ముఖ్యంగా పట్టుకి ఎనలేని అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. పట్టు చీరలన్నా, పట్టు బట్టలన్నా, పట్టు లంగావాణి అన్న, పట్టు హాఫ్ శారీ, వీటన్నిటికీ హాఫ్ శారీ వాటికి
పట్టు అనగానే ఒక గ్లో వస్తుంది వాళ్ళ ఫేస్లో ఇట్లా బల్బ్ వెలిగినట్టు. సో మరి పట్టు యాక్చువల్గా నిజంగా వర్త్ కూడా అండి, చాలా అంటే చూస్తేనే పట్టు వస్త్రం అన్నప్పుడు చూస్తేనే ఒక టైప్ ఆఫ్ వస్త్రంలో సమ్ ఎపీలింగ్ ఉంటుంది, అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, చూస్తేనే అర్థమవుతుంది ఓకే ఇది పట్టు వస్త్రంలా ఉంది. ఆ పట్టులో మళ్ళీ చాలా రకాల పట్టులు ఉంటుంటాయి. సో ఇప్పుడు మనం నార్మల్ ఇన్ జనరల్ పట్టు గురించి మాట్లాడినప్పుడు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏంటి అంటే చైనా, తర్వాత ఆబ్వియస్లీ ఇండియా సెకండ్, ఫస్ట్ చైనా, చైనా. సో ఇదండి సెకండ్ లార్జెస్ట్ ఈరోజు అట్లా మనం చూసుకున్నాము. 521st క్వశ్చన్, విచ్ కంట్రీ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ ద వరల్డ్? సో ఈరోజు మనము ఫస్ట్ కంట్రీ అట్లా ఇండియా గొప్పదనం గురించి చూస్తున్నాం మనము, అంటే లైక్ లాస్ట్ వన్ ఆర్ టూ క్లాసెస్లో ఇండియా గొప్పదనం గురించి చూస్తూ వస్తున్నాం. మరి ఇండియా యొక్క గొప్పదనాన్ని వర్ణించాలి అంటే సూపర్లేటివ్ డిగ్రీస్ వాడాలి, అంటే మొట్టమొదట, అత్యధిక, అట్లాంటివి లార్జెస్ట్, బిగ్గెస్ట్, ఫస్ట్ అట్లాంటివి వాడాలి. అందుకని అట్లాంటివి మనం చూస్తున్నాం. లార్జెస్ట్ ప్రొడ్యూసరు చూసాము, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసరు చూసాము, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది? జనరల్గా ఎప్పుడన్నా ఏదైనా దేశంలో ఉంటే జనాభా అంత ప్రాబ్లం వచ్చేది కాదండి. దాంతో ఫ్యామిలీ ప్లాన్, ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండేది, పాపులేషన్ తక్కువగా ఉండేది. దాంతో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది, కుటుంబ నియంత్రణ అనేది ఒక పర్సనల్ చాయిస్గా ఉండేదన్నమాట. ఎవరికి నచ్చితే వాళ్ళు ఆ టైంలో చేసుకునేవారు. గవర్నమెంట్ పెద్ద నియంత్రణ చేసి, రెస్ట్రిక్షన్ చేసి, స్ట్రిక్ట్ ఆర్డర్లు పాస్ చేసి అట్లాగే లేదనమాట ఏ దేశంలోని, మన భారతదేశం చేసినంత వరకు. సో భారతదేశం ఏంటి పరిస్థితి చూస్తే అక్కడ విపరీతమైన జనాభా పెరిగిపోతుంది, జనాలకి అక్షరాస్యత లిటరసీ లేదు, ఎడ్యుకేషన్ లేదు, అవేర్నెస్ లేదు. అందుకనే వాళ్ళు స్వతహాగా అయితే చేయించుకోవట్లేదు కుటుంబ నియంత్రణను. మరి ఎట్లా అని చెప్పి ప్రభుత్వము స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంది. అందుకనే గవర్నమెంట్ సపోర్టెడ్ ఫ్యామిలీ ప్లానింగ్ వరల్డ్లో, ప్రపంచంలో ప్రభుత్వ మద్దతున్న కుటుంబ నియంత్రణ ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏంటంటే ఇండియా అండి. అంటే అప్పుడులో తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు పాపులేషన్ కొంత స్టెబిలైజ్ అయ్యింది, దాంతో భారతదేశంలో పరిస్థితి కొంత బాగుంది. అదే అప్పుడు గనక వీరు ప్రభుత్వము సకాలంలో అప్పట్లో ఈ చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు మన జనాభా పరిస్థితులు గుండా మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉండేదండి వాతావరణం. అందుకనే కొన్నిసార్లు ప్రభుత్వము కఠినంగా ఉండాలి. ఎందుకు అంటే లార్జర్ ఇంట్రెస్ట్ గోల్ రీచ్ అవ్వడానికి కొంచెం కఠినంగానే ఉండాలి. అప్పుడు చాలా కాంట్రవర్సీ వచ్చింది ప్రభుత్వం పైన, కానీ ఓట్స్ కూడా పోతాయి అని మరి ప్రభుత్వంకి తెలిసినా మరి తప్పదండి. కొన్నిటి దగ్గర పాలిటిక్స్ కన్నా అబౌవ్ రైజ్ అవ్వాలి. యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ పాలిటిక్స్ డ్యూరింగ్ సర్టన్ సిచ్యువేషన్స్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ది లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఉన్న దేశం ఏది? మీలో ఎంతమంది మరి పోస్ట్స్ వాడారా లైఫ్ టైంలో నాకు తెలియదు, బట్ ఎప్పుడన్నా మీకు ఛాన్స్ ఉంది, టైం ఉంది అనుకుంటే ఆ ఫీల్ బాగుంటుందండి. పోస్ట్ ఎవరికన్నా పంపించి చూడండి, లైక్ ఆ ఎన్వెలప్ తీసుకొని, ఆ ఎన్వెలప్లో మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది రాసి లోపల పెట్టి, ఒక పోస్ట్ కార్డ్ తీసుకొని, ఒక పోస్ట్ స్టాంప్ తీసుకొని, స్టాంప్ అతికించి, పోస్ట్ బాక్స్ ఉంటుంది కదండి, పోస్ట్ బాక్స్లో ఆ పోస్ట్ని వేసి ఆ పర్సన్కి రీచ్ అయ్యి, ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉంటుందో ఒక రకమైన ఫీల్ ఇస్తుంది అనమాట, గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. సో ఎవరైనా టైం అంటే ఈ ట్రై చేయండి. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టా ఇవన్నీ వచ్చాక వీటి ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది పోస్ట్ది, బట్ లైక్ ఇది ఒక ఫీల్ అండి. సో మన ఇండియా అనమాట అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఉన్న దేశం ఏంటంటే ఇండియా. 1,00,000కు పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయంటే పోస్ట్ ఇవి ఉన్నాయండి మన ఇండియాలో, పోస్ట్ ఆఫీసెస్. సో పోస్ట్ అనగానే ఇండియా అని గుర్తుపెట్టుకోలే. ఇండియన్ పోస్టల్ సర్వీస్ అని కూడా ఒక సర్వీస్ ఉంటుందండి, ఇండియన్ పోస్టల్ సర్వీస్. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ? బంగారు ఆభరణాలను ఎక్కువగా వినియోగించే దేశం ఏది? మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, మన భారతదేశంలో బంగారానికి ఎంత ఎక్కువ ప్రీతో భారతీయులకి. సో ఆబ్వియస్లీ ఇంత బంగారం పైన ఇంత క్రేజ్ ఎక్కడ ఏ కంట్రీలో ఉండదండి.
అంటే ఎంత బంగారంని వినియోగించే దేశం, బంగారం ప్రైస్ చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంది, 50,000కి దాటిపోయింది. కాబట్టి లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ ఏది అంటే ఇండియా. అందుకనే ఇండియా పేద దేశము అంటే అంటారు. ఇండియాలో ఉన్న మహిళల దగ్గర ఉన్న బంగారం అంతా తీస్తే ఇండియా పేద దేశం అని అనడానికి ఇంకా అనకూడదు, ఇంకా అన్నట్లా ఉంటుంది అని చెప్పి. సో ఇండియాని గుర్తుపెట్టుకోండి. విచ్ కంట్రీ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇన్ ద వరల్డ్? ఇక్కడ మనకి ఎరువుల గురించి మాట్లాడుతున్నాడు. ఎరువులలో అంట ఉత్పత్తి పరంగా మనం చూసుకుంటే ఎరువుల్ని 3వ అతిపెద్ద ఉత్పత్తి దేశము. కన్జ్యూమర్ అంటే వినియోగం పరంగా చూసుకుంటే 2వ అతిపెద్ద వినియోగదారులు ఆయన దేశం ఏది అంటున్నాడు, ఇండియా అండి. సో ఇక్కడ ఇండియా ఫెర్టిలైజర్స్ ఎరువుల పరంగా మాట్లాడినప్పుడు ఉత్పత్తి పరంగా మాట్లాడితే 3వ అతిపెద్దది, వినియోగదారంగా మాట్లాడితే 2వ అతిపెద్దది. థోరియం మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండి ఇది. సో ఈ థోరియం నిక్షేపాలు అత్యధికంగా ఉన్న దేశం ఏది అంటే ఇండియా అనమాట. అయితే మనం ఇంకా టెక్నాలజీ బాగా డెవలప్ చేయాలండి. థోరియం అంటే మనం జనరల్గా ఇప్పుడు యురేనియం వాడుతుంటాము న్యూక్లియర్ ప్లాంట్స్లో వాటిల్లో. సో థోరియంని కూడా యూస్ చేసే టెక్నాలజీని మనము క్లియర్గా కనుక్కుంటే మాత్రం మన ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో మ్యాక్సిమం రిజర్వ్స్ ఆఫ్ థోరియం అనేది అవైలబుల్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి లైక్ బిట్స్. అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న విదేశీ దేశం ఏది? విచ్ ఫారిన్ కంట్రీ ఈస్ క్లోజెస్ట్ టు అండమాన్ ఐలాండ్స్? ఇది మన ఇండియా. ఇక్కడ ఉంటాయండి అండమాన్ ఐలాండ్స్. లెఫ్ట్ సైడ్లో ఉన్న లక్షద్వీప్ ఐలాండ్స్, ఇక్కడ ఉన్నాయి అండమాన్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్కి దగ్గరలో చూసుకుంటే మీకు అన్నిటికన్నా దగ్గర ఏది ఉందండి? బర్మా ఆర్ మయన్మార్ ఉంది కదా, అన్నిటికన్నా దగ్గర ఉన్న విదేశీ దేశం. సో మయన్మార్, దీన్నే బర్మా అని కూడా అంటారు. అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న విదేశీ దేశం ఏది అంటే మయన్మార్. విచ్ రివర్ ఆఫ్ ఇండియా ఈస్ కాల్డ్ వృద్ధగంగా? భారతదేశంలోని ఏ నదిని వృద్ధగంగా అని అంటారు? వృద్ధగంగా కృష్ణ, గోదావరి, కావేరి, నర్మదా. సో మనకి సౌత్ ఇండియాలో చూసుకుంటే రివర్స్ చూసుకుంటే గోదావరి వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తం భారతదేశంలో ప్రవహించే నదుల్లో భారతదేశంలో ప్రవహించే దూరం చూసుకున్నట్లయితే ఇది 2వ అతిపెద్ద నది అండి. గంగా మొదటిది, తర్వాత గోదావరి. ఈ గోదావరి మరి గంగా అంత ఇంపార్టెంట్ అనమాట సౌత్ ఇండియన్, అందుకనే గోదావరిని వృద్ధగంగా అంటారు. విచ్ రీజియన్ ఇన్ ఇండియా ఇస్ నోన్ యాజ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఏ ఆప్షన్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్, బి కృష్ణా గోదావరి డెల్టా రీజియన్, సి నార్త్ ఈస్ట్ రీజియన్, డి కేరళ అండ్ తమిళనాడు. సో ఏ ప్రాంతం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు అంటున్నాడు. మనకి ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ అంటే అరౌండ్ యూపీ, బీహార్ ఆ ప్రాంతం వస్తుంది. కృష్ణా గోదావరి డెల్టా రీజన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వస్తుంది. నార్త్ ఈస్ట్ రీజన్ ఈశాన్య భారతదేశం అంటే ఆ 7 స్టేట్స్ ఉంటాయి కదండి, 7 సిస్టర్ స్టేట్స్ అవి వస్తాయి. కేరళ అండ్ తమిళనాడు అంటే కింద మనకి సౌత్ ఇండియావి వస్తాయి, డీప్ సౌత్. సో ఏవి మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటామంటే ఆంధ్రప్రదేశ్ని అంటామండి ముఖ్యంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని. సో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అంటాం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాని. విచ్ స్టేట్ ఈస్ ఇన్ ది ఈస్టర్న్ మోస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ది ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా? అంటే దీని మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ ఇండియా ఉంటుంది, ఇండియాలో ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏది అంటే అత్యంత తూర్పుగా ఉన్న రాష్ట్రం ఏది అనేది అర్థం. భారతదేశం యొక్క అత్యంత తూర్పుగా ఉన్న ఏ రాష్ట్రం ఉంది, అత్యంత తూర్పున ఏ రాష్ట్రం ఉంది అనేది ప్రశ్న. సో మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే అత్యంత తూర్పుగా ఉన్న రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇండియా మ్యాప్లో చూసుకుంటే మనకి లాస్ట్లో ఉండేది అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ద డ్రైయెస్ట్ పార్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్? భారతదేశంలో అత్యంత పొడిగా ఉన్న భాగం ఎక్కడ ఉంది అంటున్నాడు. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసారు కదండి, మొత్తం డెజర్ట్ టైప్. ఇది ఎక్కడ అంటే రాజస్థాన్లో ఉంటుంది. ఇట్లాగా రాజస్థాన్లో ఎక్కడ, ఏ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత డ్రైయెస్ట్ అంటే అర్థము రెయిన్ఫాల్, వర్షపాతం చాలా 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 తక్కువ ఉంటుంది, దాన్ని మనము పొడి ప్రాంతం అంటాము. సో ఏ ప్రాంతం అత్యంత పొడవు ఉన్న పొడి ప్రాంతము భారతదేశంలో అంటే రాజస్థాన్లో ఉన్న జైసల్మేర్. ఇది జనరల్గా రాజస్థాన్లో ఈస్ట్ వెస్ట్ అని ఉంటాయండి. ఈస్ట్ కొంచెం పర్వాలేదు, వెస్ట్ ఎడార్ టైప్లో ఉంటుంది. అందులో జైసల్మేర్ అని ఒక నగరం ఉంటుంది. అది భారతదేశంలోనే అత్యంత పొడిగా ఉన్న ప్రదేశము.
531st క్వశ్చన్. ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఇస్ నోన్ యాజ్, భారతదేశం యొక్క తూర్పు తీరాన్ని ఏమని పిలుస్తారు? మనకి భారతదేశంలో బే ఆఫ్ బెంగాల్ తూర్పున ఉంటుంది కదండి. సో దానికి ఆనుకొని ఉన్న తీరం తూర్పు తీరం అవుతుంది. ఈ తూర్పు తీరంని కోరమండల్ కోస్ట్ అంటారు. కోరమండల్ కోస్ట్. ద కులు వ్యాలీ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్, మనకి ఇక్కడ వ్యాలీ అంటే ఏంటి అర్థము? రెండు పర్వతాలు మధ్యలో ఉన్న ప్రదేశంని వ్యాలీ అంటాము. అయితే కులు గనక చూసుకున్నట్లయితే కులు వ్యాలీ లోయ అనమాట. ఇక్కడ చూసారు కదా ఈ ఊరు అనమాట కులు మనాలి, కులు. సో ఈ కులు అనమాట వ్యాలీ. దీనికి ఒక సైడ్ ఒక పర్వత శ్రేణి ఉంటుంది, ఇంకొక సైడ్ ఇంకొక పర్వత శ్రేణి ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదొక పర్వత శ్రేణి, ఇదొక పర్వత శ్రేణి, మధ్యలో ఉన్నది లోయ. ఈ లోయనే కులు లోయ అనమాట. సో ఏ రెండు శ్రేణుల మధ్యలో ఉన్నది అంటే ఒకటి దౌలాదర్, రెండు పీర్ పంజల్. సో దౌలాదర్ మరియు పీర్ పంజల్ శ్రేణుల మధ్యన కులు లోయ అనేది ఉంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ది లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ఇండియా? మన భారతదేశంతో అత్యధికంగా అంతర్జాతీయ సరిహద్దు ఏ దేశంతో ఉంది మన భారతదేశానికి అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్కు ఉంటుందన్నమాట అత్యధికంగా మన భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దు. మన భారతదేశానికి చూసుకుంటే అండి మొత్తం ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువ బంగ్లాదేశ్తో కదా. బంగ్లాదేశ్తో ఎంత అంటే 4096 కిలోమీటర్లు. నెక్స్ట్ చైనాతో మనకి 3488 కిలోమీటర్లు. తర్వాత పాకిస్తాన్తో మనకి 3323 కిలోమీటర్లు. నేపాల్ 1751 కిలోమీటర్లు. మయన్మార్ 1643 కిలోమీటర్లు. భూటాన్ 699 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్లు. మొత్తం భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది ఎంత అంటే 15106.7 కిలోమీటర్లు. సో అన్నిటికన్నా అత్యధికం 4096 కిలోమీటర్లు. బంగ్లాదేశ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద స్మాలెస్ట్ ల్యాండ్ ఏరియా? మన భారతదేశంలో అన్నిటికన్నా గోవాకి అతి చిన్న రాష్ట్రం ఏది అంటే గోవా. అయితే సెకండ్ థర్డ్ కూడా అడుగుతాడు, ఆర్డర్లో పెట్టమంటుంటాడు కాబట్టి 1 2 3 కూడా గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా చిన్నది గోవా తర్వాత అతి చిన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం అని చెప్పాలి మనం. సిక్కిం తర్వాత అతి చిన్న రాష్ట్రం ఏంటి అంటే త్రిపుర అని చెప్పాలండి మనం రాష్ట్రం పరంగా మాట్లాడుకుంటే. ఇది స్మాలెస్ట్. లార్జెస్ట్ చూసుకుంటే అన్నిటికన్నా పెద్దది రాజస్థాన్ అవుతుంది. సెకండ్ మధ్యప్రదేశ్ అవుతుంది. థర్డ్ మహారాష్ట్ర అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా యూపీ అని పెట్టేసుకోడు, చాలామంది యూపీ అని పెట్టేస్తుంటారు. అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం ఏది అంటే యూపీ కాదండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. స్మాలెస్ట్ వచ్చేసరికి గోవా, సిక్కిం, త్రిపుర అనమాట. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ యూనియన్ టెరిటరీస్ అడిగాడు అనుకోండి, అన్నిటికన్నా అతి చిన్న యూనియన్ టెరిటరీ ఏది అంటే లక్షద్వీప్ అనాలి. అన్నిటికన్నా పెద్ద యూనియన్ టెరిటరీ ఏది అంటే పుడుచేరి అనాలి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గౌహతి సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. ఏ రివర్ అని అడుగుతున్నాడు. గౌహతి అస్సాంలో ఉంటుంది. చాలా ప్రధానమైన పట్టణం అండి. నార్త్ ఈశాన్య భారతదేశంలో మాట్లాడితే చాలా ప్రధానమైన నగరం అనమాట గౌహతి అనేది. సో ఈ గౌహతి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ నగరాలు ఏ నది ఒడ్డున ఉంటాయి అనేది మనం ఆల్రెడీ చూసామన్నమాట థియరీలాగా ముందు. సో ఆ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతి పట్టణం అనేది ఉంటుంది. నెక్స్ట్, ద డాష్ లేక్ ఆఫ్ ఇండియా హ్యాస్ వెరీ హై సాలినిటీ. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లేక్ ఉందండి, చెరువు. ఇక్కడ ఉప్పు తయారు చేస్తున్నారు, అంటే అంత సెలైన్ అనమాట అది. ఆ లేక్ అంత ఉప్పు నీటి సరస్సు, అత్యధిక ఉప్పు నీటి సరస్సు మన భారతదేశంలో ఏది అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ సాలినిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందండి? ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఎక్కువగా ఉంటాయి. టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది? ఎడారి ప్రాంతంలో అనగా రాజస్థాన్లో ఉంటుంది. సో ఈ
మీరు ఏదైతే ఇమేజ్లో చూస్తున్నారో ఇది రాజస్థాన్లోని సాంబార్ లేక్ అనమాట. సాంబార్ లేక్, ఇక్కడ ఉప్పు తయారు చేస్తున్నారు చూడండి, ఇదంతా అంటే అంత సాల్టీ లేక్ అది. కాబట్టి రాజస్థాన్లో ఉన్న ఈ సాంబార్ లేక్ అనేది భారతదేశంలో ఉన్న అన్ని సరస్సులో ఉప్పు నీటి సరస్సు అనమాట. అత్యధికంగా ఉప్పు నీటి ఉన్న సరస్సు ఏది అంటే సాంబార్ లేక్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ లగూన్ ఇన్ ఇండియా? కింద వాటిలో భారతదేశంలో అతిపెద్ద మడుగు ఏది? లగూన్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఉంటుంది కదా, కొన్ని ప్రదేశాల్లో సముద్రం నీళ్ళు కొంత లోపలికి చొచ్చుకొని వచ్చి ఇట్లా ఒక సపరేట్ ఇదో భూమి అనుకోండి, ల్యాండ్, సముద్రము, కొంత సముద్రం నీళ్ళు అట్లా లోపలికి వెళ్ళి ఒక చిన్న భాగంగా ఇట్లా ఏర్పడుతుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక లేక్, సరస్సులాగా ఏర్పడితే దాన్నే లగూన్ అంటాం అనమాట. అయితే మన భారతదేశంలో అత్యంత పెద్ద లగూన్ ఏది అని అడుగుతున్నాడు ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, ఒరిస్సాలో ఉంటుంది చిల్కా లేక్. ఇది భారతదేశంలో అతిపెద్ద లగూన్. ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఇది రెండో అతిపెద్ద లగూన్ అండి. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ లగూన్ చిలకా. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ లగూన్ చిలకా. ఇండియాలో లార్జెస్ట్, వరల్డ్స్లో సెకండ్ లార్జెస్ట్ చిలకా లేక్ ఎక్కడుంది అంటే ఒడిషాలో ఉంది. రివర్ డాష్ ఈస్ కాల్డ్ ద సారో ఆఫ్ ద బెంగాల్. సో ఇక్కడ ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అంటున్నాడు ప్రశ్న. మనకి ఈ రకమైన ప్రశ్నలు ఉంటుంటాయి. ఎందుకు అసలు ఈ నదులు అంటే మనకి చాలా పవిత్రమైనవి, నదులు మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నదుల ఒడ్డులోనే మహానగరాలు నిర్మించడం జరుగుతుంటుంది. మరి అట్లాంటిది ఎందుకండి పర్టికులర్గా కొన్ని నదుల్ని దుఃఖదాయినిలు అన్నారు అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నది ఒడ్డున ఒక పట్టణం ఉన్నప్పుడు ఆ నది ఎక్కువ వరదలు తీసుకొచ్చింది అనుకోండి, ఆ పట్టణంకి చాలా ఇబ్బంది అవుతుంది. పట్టణంకి ఆర్థికంగా కానీ జనరల్గా ఒక సొసైటీ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోలేదు వరదల వల్ల. సో ఎంతో ధన నష్టం ఉంటుంది. అందుకని చెప్పి ఏ నది అయితే ఎక్కువ వరదలు కొన్ని పట్టణాలకు తెస్తాయో ఆ పట్టణాల యొక్క దుఃఖదాయినులుగా ఆ నదుల్ని మనము వర్ణిస్తాము. సో బెంగాల్ యొక్క దుఃఖదాయినిగా దేన్ని వర్ణిస్తాము అంటే దామోదర్ నదిని వర్ణిస్తాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ విల్ నెవర్ గెట్ ద వెర్టికల్ రేస్ ఆఫ్ ద సన్ అంటున్నాడండి క్వశ్చన్. శ్రీనగర్, తిరువనంతపురం, కోల్కతా, ముంబై ఆప్షన్స్ ఇచ్చాడు. కింద నగరాల్లో ఏది సూర్యుని నిలువ కిరణాలు పొందదు అంటున్నాడు. సూర్యు నిలువ కిరణాలు అంటే ఏందండి? ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ మైదాన ప్రాంతం అనుకోండి, సూర్యుడు ఉంటే డైరెక్ట్గా మనకు తగులుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా కొండ ప్రాంతాలు ఉండి, ఇక్కడ లోయ ప్రాంతాలు ఉండి, మళ్ళీ ఇట్లా కొండ ప్రాంతాలు ఉంటే సూర్యుడి కిరణాలు ఏమవుతాయండి? ఈ కొండపైనే పడతాయి తప్ప ఈ లోయలో పడవు కదండి. కాబట్టి వెర్టికల్గా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఒక పట్టణానికి అసలు సూర్యుడి రేస్ వెర్టికల్గా రావు, డైరెక్ట్గా రావు. ఏ పట్టణం అది అంటున్నాడు. మనం శ్రీనగర్ కనుక చూసుకున్నట్లయితే చుట్టూ హిమాలయాస్, మౌంటైన్స్ అవి ఉంటాయి. వాటి వల్ల దానికి వెర్టికల్ రేస్, నిలువు కిరణాలు పొందదన్నమాట. శ్రీనగర్ పట్టణం సూర్యుడి యొక్క నిలువు కిరణాలను పొందదు. శ్రీనగర్ సన్ రైస్ వెర్టికల్గా శ్రీనగర్లో పడవు. 540th క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఇస్ ద లార్జెస్ట్ సైజ్? ఇక్కడ మనకి 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చాడు. పుడుచేరి, లక్షద్వీప్, దామన్ అండ్ దయ్యు, చండీగఢ్. ఈ 4గిట్లో లార్జెస్ట్ సైజ్, అధిక భూభాగం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటున్నాడు. మనం ఇందాకే అనుకున్నాం కదండి, పుడుచ్చేరి అనమాట అధిక భూభాగం ఉన్న కేంద్రపాలిత ప్రాంతము. అంటే అత్యల్పంగా ఉన్న భూభాగ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతాల పరంగా మాట్లాడితే లక్షద్వీప్, చాలా చిన్న ప్రాంతం అనమాట లక్షద్వీప్. 541st క్వశ్చన్. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడండి డేస్కి సంబంధించి అనమాట. డేస్కి సంబంధించి అయితే ఇందులో చాలా ఉంటాయి. అందులో యానిమల్స్, జంతువులకు సంబంధించి కొన్ని రోజులు ప్రత్యేకంగా గుర్తించారు. ప్రత్యేకంగా జంతువులకి కొన్ని రోజులు గుర్తించారు. ఎగ్జామినర్ కూడా మన భారతదేశంలో పశు సంపద అనేది చాలా మిక్కిలిగా ఉంటుంది. దాంతోపాటు మనకి జంతువులు వన్యప్రాణ సంపద అండి అది. ఈ మధ్యన మనము అర్బనైజేషన్ వల్ల కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, వీటన్నిటి రీజన్స్ వల్ల, టూరిజం వల్ల కూడా అవుతుందండి. యానిమల్స్, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో వన్యప్రాణులకి చాలా దెబ్బతింటున్నారు. ఒకప్పుడు మన దేశంలో ఏనుగులు కానీ, పులులు కానీ అధిక సంఖ్యలో ఉండేవి. అట్లాంటివి ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువైపోయినాయి. కాకపోతే పులుల పరంగా మనం మాట్లాడుకుంటే అయితే ప్రాజెక్ట్ టైగర్ 1973లో లాంచ్ చేశారు. దాంతో కొంత పులుల సంఖ్య బాగానే పెరిగింది. దాదాపుగా 4000 పులుల దాకా మళ్ళీ మనం చేరుకోగలిగాము. అయితే
ఇట్లాంటి ఎఫర్ట్స్ ముఖ్యం అనమాట. అందుకని చెప్పి కొన్ని యానిమల్స్కి ఒక రోజుగా గుర్తించి ఆ రోజు ఆ పర్టికులర్ జంతువు యొక్క దినోత్సవంగా జరుపుకుంటాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి జనాలలో అవేర్నెస్ అనేది జంతువు పైన వస్తుంది. అదేవిధంగా పలు దేశాల్లో ప్రభుత్వాలు ఆ జంతువు యొక్క సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. ప్లస్ ఆ జంతువుకు కొంత గుర్తింపు వచ్చి ఆ జంతువు యొక్క పాపులేషన్ పెరిగే స్కోప్ ఉండొచ్చు అని చెప్పి ఉద్దేశంతో కొన్ని యానిమల్స్కు కొన్ని డేస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినర్ కూడా మరి అడుగుతుంటాడండి ఆ డేస్ ఏంటి అని. అందుకనే ఇక్కడ మనం ఫస్ట్ థియరీ చదువుదాం. థియరీలో కంప్లీట్ చదువుదాం ఏ రోజు ఏ జంతువుకు అనేది అట్లా కేటాయించారో అట్లా అని చెప్పి. తర్వాత మనం బిట్స్ చూద్దాం. వన్స్ ఈ థియరీ బాగా చదివితే బిట్స్ అనేది మనకి ఈజీగా అయిపోతాయి. సో థియరీ పరంగా మనం మాట్లాడినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ జనవరి నుంచి వద్దాం, ఆర్డర్లో వద్దామండి. జనవరి 20 వచ్చేసరికి పెంగ్విన్ అవేర్నెస్ డే. అంటే పెంగ్విన్స్ ఉంటారు కదా మనకి జనరల్గా మనకి కోల్డ్ క్లైమేట్స్లో ఉంటుంటాయి పెంగ్విన్స్. వాటిపైన అవేర్నెస్ కోసం ఒక రోజు పెట్టారు. ఏంటి? జనవరి 20. నెక్స్ట్ మనకి జీబ్రాస్ తెలుసు కదండి, బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉంటుంటాయి. మనం అందరం ఏమనుకుంటాము, జీబ్రా అనేది వైట్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్ మీద బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి అనుకుంటాం కదా. అట్లా కాదండి, యాక్చువల్గా జీబ్రా అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్ మీద వైట్ స్ట్రైప్స్ ఉంటాయి. సో ఏ పాయింట్ జనరల్ మీకు ఫ్యాక్ట్ అండి చెప్తున్నా. ఫిబ్రవరి 18 వరల్డ్ ప్యాంగోలిన్ డే. సో ప్యాంగోలిన్స్ కనుక చూసినట్లయితే యాంటీ ఈటర్స్ అండి. ఇవి యాంట్స్ని, చీమల్ని తింటుంటుంది. ఫోలిడోటా ఈ ఆర్డర్కి చెందింది, అవసరం లేదండి, జువాలజీ బిట్ అనమాట, అవసరం లేదు. ఫోలిడోటా ఆర్డర్కి చెందిన యానిమల్స్ ఇవి. సో ప్యాంగోలిన్ డే ఏమో ఫిబ్రవరి 18. వీటిని ఎక్కువగా తింటుంటారండి డిఫరెంట్ సౌత్ ఈస్ట్ కంట్రీస్లో, వాటిలో సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో. ట్రేడ్ కూడా, ఇల్లీగల్ ట్రేడ్ కూడా ఎక్కువ జరుగుద్ది యానిమల్ మీద, ప్యాంగోలిన్స్ పైన. ఫిబ్రవరి 26 ఇంటర్నేషనల్ పోలార్ బేర్ డే. మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, వెరీ ఇంపార్టెంట్. మార్చ్ 20 వరల్డ్ స్పారో డే. పిచ్చుకలండి, మనకి స్పారోలు కూడా బాగా తగ్గిపోయినాయి. ఒకప్పుడు చాలా సంఖ్యలో ఉండేవి, ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. ఏప్రిల్ 14 డాల్ఫిన్ డే అండి. డాల్ఫిన్స్ చాలా ఇంటెలిజెంట్ యానిమల్స్ అంటారు డాల్ఫిన్స్. ఏప్రిల్ 24 వరల్డ్ డే ఫర్ ల్యాబొరేటరీ యానిమల్స్. అంటే మనకి ల్యాబ్లో ఉంచుతారు కదండి యానిమల్స్ టెస్టింగ్ కోసము, ఎలకల్ని, వాటిని, ర్యాట్స్ని అట్లాగా. సో అవి మనకి ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఒక మందు మనిషి మీద ప్రయోగించే ముందు ఫస్ట్ ఈ ల్యాబ్లో యానిమల్స్ పైన ప్రయోగిస్తారు. వాటిపైన సక్సెస్ అయితే మనిషి మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. సక్సెస్ అయితే మందు బయటకు వస్తుంది. దాంతో ఎంతోమందికి నయం అవుతుంటుంది అనమాట ఆ మందులు వాడడం ద్వారా. ఏప్రిల్ 25 వరల్డ్ పెంగ్విన్ డే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనవరి 20 ఏమో పెంగ్విన్ అవేర్నెస్ డే, వేరస్ ఏప్రిల్ 25 వరల్డ్ పెంగ్విన్ డే. నెక్స్ట్ ప్రతి మే నెలలో సెకండ్ సాటర్డే మనము ఇంటర్నేషనల్ మైగ్రేటరీ బర్డ్ డే. మనకు చాలా ఉంటాయండి పట్టణాలు. అక్కడ ఏంటంటే ఎక్కడి నుంచో రష్యా, సైబీరియా, ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరంగా ప్రయాణించి కొన్ని బర్డ్స్ వస్తుంటాయండి పర్టికులర్ కొన్ని మాసాల్లో కొన్ని ప్రదేశాలకి. సో వాటిని మైగ్రేటరీ బర్డ్స్ అంటాం. ఎందుకంటే ఎక్కడి నుంచో మైగ్రేట్ అవి వస్తుంటాయి, కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అవి మనకి ఎంతో టూరిజంకి తోడ్పాటు అవుతుంటాయి. సో వాటికన్నట్టు ఒక రోజు మనము గుర్తించాము. అదే ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం మే నెలలో ఉన్న 2వ శనివారము, సెకండ్ సాటర్డే ఇంటర్నేషనల్ మైగ్రేటరీ బర్డ్ డేగా పరిగణిస్తాము. మే 15 కనుక మనం చూసినట్లయితే కంగారూస్ ఉంటాయి కదండి, ఆస్ట్రేలియాలో ఇవి ప్రధానంగా మనకు కనబడతాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో వాటికి మనము చాలా కొంచెం కేర్ తీసుకోవాలి. సో దాని మీద అవేర్నెస్ ఇవ్వడం కోసము ఒక రోజును మనం పెట్టుకున్నాము. మే 15న ఇంటర్నేషనల్ కంగారూ కేర్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మే 15 ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మే 23 చూసుకుంటే వరల్డ్ టర్టిల్ డే అండి. టర్టిల్ అంటే తాబేళ్ళు. మే 23 వీటిలో కూడా చాలా ట్రేడ్ జరుగుతుంటుందండి తాబేళ్ళని కూడా. ఈ సౌత్ ఈస్ట్ కంట్రీస్, ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ వాటిపైన విచిత్రమైనవి తింటుంటారు. తాబేళ్ళని కూడా బాగా తింటారండి వాళ్ళు. సో వాటిలో కూడా ఇల్లీగల్ ట్రేడ్ బాగా జరుగుద్ది అనమాట తాబేళ్ళలో కూడా. జూన్ 21 కనుక మనం చూసుకున్నట్లయితే వరల్డ్ జిరాఫీ డే. జూన్ 22 నెక్స్ట్ డేనే వరల్డ్ క్యామెల్ డే. సో జిరాఫీ, క్యామెల్ కొంచెం ఒకేలాగా ఉంటాయి కాబట్టి పక్కన గుర్తుపెట్టుకోండి. జూన్ 21, 22. జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్ డే, పులి.
నెక్స్ట్ సింహం, పులి తర్వాత సింహం. ఆగస్టు 10 వరల్డ్ లయన్ డే. ఆగస్టు 12 వరల్డ్ ఎలిఫెంట్ డే. ఆగస్టు 19 ఇంటర్నేషనల్ ఒరాంగుటన్ డే. ఒరాంగుటన్ అంటే ఒక టైప్ ఆఫ్ కోతి టైప్ అండి, మంకీ టైప్ అనమాట, ఒరాంగుటన్ అని ఉంటాయి. సో ఇంటర్నేషనల్ ఒరాంగుటన్ డే ఎప్పుడు అంటే ఆగస్ట్ 19. నెక్స్ట్ రెడ్ పాండాస్ అని ఉంటాయండి. పాండాస్ జనరల్గా మనకు వైట్ బ్లాక్ పాండాస్ కనబడుతుంటే అట్లా రెడ్ పాండాస్ కూడా ఉంటాయి. అయితే రెడ్ పాండాస్ కోసం ఒక రోజు ప్రత్యేకించారు. అది ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలల్లో 3వ సాటర్డే, 3rd సాటర్డే ఇంటర్నేషనల్ రెడ్ పాండా డేగా మనం జరుపుతాం. సెప్టెంబర్ 22 వరల్డ్ రైనో డే. రైనోసెరస్ ఉంటాయి కానీ రైనోసెరస్. అక్టోబర్ 23 ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే. లెపర్డ్ అంటే ఒక చిరుతపుల్ల లాంటిదండి. స్నో లెపర్డ్ అంటే కొంచెం వైట్ కలర్లో ఉంటుంది, తెల్ల చిరుతపుల్ల టైప్లో. సో ఆ జీవికి ఒక రోజు ప్రత్యేకించాము అక్టోబర్ 23. ఇంటర్నేషనల్ చీతా డే. చీతా చాలా ఫాస్ట్గా పరిగెడుతుందండి చీతా. సో డిసెంబర్ 4th. ఇంటర్నేషనల్ మంకీ డే డిసెంబర్ 14th. సో ఇవి మనకి ముఖ్యమైన రోజులు. వీటికి సంబంధించి ఇప్పుడు బిట్స్ చూద్దామండి. సో వరల్డ్ పెంగ్విన్ డే ఎప్పుడు అని అడుగుతున్నాడు. మనం ఇందాక చూసాం కదండి, ఏప్రిల్ 25 వరల్డ్ పెంగ్విన్ డే. అదే జనవరి 20 ఏంటండి, అది పెంగ్విన్ అవేర్నెస్ డే అనమాట. రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పెంగ్విన్ అవేర్నెస్ డే అంటే పెంగ్విన్ పైన అవేర్నెస్ తేవాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక రోజుని అంకితం చేశారు. పెంగ్విన్ అవేర్నెస్ డే ఎప్పుడు అంటే మనం జనవరి 20th అనాలి. ఒకవేళ ప్రపంచ పెంగ్విన్ రోజు ఎప్పుడు అంటే మనం ఏప్రిల్ 25 అని చెప్పాలి. వెన్నీస్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అబ్జర్వ్డ్. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు అంటున్నాడు. చూసాం కదండి ఇందాక మనం ఏమనుకున్నాం, మార్చ్ 3వ రోజున, మార్చ్ 3rd మనము ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం జరుపుకుంటాము. వెనీస్ వరల్డ్ జిరాఫీ డే అబ్జర్వ్డ్. ప్రపంచ జిరాఫీ దినాన్ని, జిరాఫీ రోజు ఎప్పుడు పాటిస్తాము అంటున్నాడు. అనుకున్నాం కదండి జూన్ 21 అని. సో మనం ఏమనుకున్నాం, జూన్ 21 వరల్డ్ జిరాఫీ డే. నెక్స్ట్ డేనే క్యామెల్, రెండు ఒకేలాగా ఉంటాయని గుర్తుపెట్టుకున్నాం. మనకు జూన్ 22 ఏమో క్యామెల్, అదే జూన్ 21 వచ్చేసరికి జిరాఫీ. వెనీస్ వరల్డ్ ఎలిఫెంట్ డే అబ్జర్వ్డ్. ప్రపంచ ఏనుగు దినోత్సవం మనం ఎప్పుడు పాటిస్తాము అంటున్నాడు. ఎలిఫెంట్ అండి, ఆగస్ట్లో ఉంటుంది, ఆగస్ట్ 12th అనమాట వరల్డ్ ఎలిఫెంట్ డే. నెక్స్ట్ వెన్నీస్ వరల్డ్ లయన్ డే అబ్జర్వ్డ్ అంటున్నాడు. ప్రపంచ సింహ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు. కింగ్ ఆఫ్ ద జంగల్ అంటాం కదండి, అడవికే రారాజు అనమాట సింహం. సో ఈ సింహం యొక్క దినోత్సవం ఎప్పుడు మనం పాటిస్తాము అంటే ఆగస్ట్ 10th. 10th of August every year is celebrated as World Lion Day. వెనీస్ వరల్డ్ రైనో డే అబ్జర్వ్డ్. ఇక్కడ చూసారు కదండి, రైనోసిరస్ అనమాట ఈ పర్టికులర్ యానిమల్. దీంతో పొడుస్తుందంటే ఒకరు ఎవరినైనా అటాక్ చేయాలంటే దీంతో పొడవడం జరుగుతుంటుంది. రైనోసిరస్. సో వరల్డ్ రైనో డే ఎప్పుడు అని అడుగుతున్నాడు. సెప్టెంబర్ నెలలో ఉంటుంది మనకి. తేదీ వచ్చేసరికి 22. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ ఇంటర్నేషనల్ జీబ్రా డే అబ్జర్వ్డ్ అంటున్నాడు. జీబ్రా గురించి చూసాం కదండి మనము. జీబ్రా గురించి మనం చూసాం, ఏమనుకున్నాం, ఆఖరి రోజు అండి, జనవరి 1st నెల లాస్ట్ రోజు అట్లా గుర్తుపెట్టుకున్నాను. ఇది జీబ్రా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, స్ట్రైప్స్ ఉంటాయి కదండి, బ్లాక్ వైట్ స్ట్రాప్స్, రెండు ఆపోజిట్ కలర్స్ కదా. అట్లాగనే ఇది ఫస్ట్ మంత్, ఫస్ట్కి ఆపోజిట్ ఏంది లాస్ట్ రోజు. అట్లా గుర్తుపెట్టుకోవాలండి ఏదో ఒక రకంగా. సో ఇప్పుడు నేను చూసుకుంటే జీబ్రాకి ఎట్లా చెప్తున్నాను మీకు, ఇట్లా పెట్టుకున్నాను నేను. జీబ్రా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉంటాయి అంటే రెండు కరెక్ట్గా ఆపోజిట్. సో ఫస్ట్ పెట్టుకుంటాను, ఫస్ట్కి ఆపోజిట్ లాస్ట్. సో ఫస్ట్ మంత్లో లాస్ట్ డే. ఫస్ట్ మంత్ ఏంటి, జనవరి. లాస్ట్ డేట్ ఏంది, 31. సో జనవరి 31న మనము
అంతర్జాతీయ జీబ్రా దినోత్సవంని జరుపుకుంటాము? ఒరాంగుటన్ ఇందాక మీకు చెప్పాను చూడండి, ఒక సిమిలర్ మంకీ లాగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మీరు కనబడుతున్న ఇమేజ్ ఒరాంగుటన్ది. అయితే ఒరాంగుటన్ కూడా ఒక రోజు అనేది గుర్తించారు, అది ఎప్పుడు అని అడుగుతున్నాడు. అంతర్జాతీయ ఒరాంగుటన్ రోజు ఎప్పుడు పాటిస్తారు? వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఒరాంగుటన్ డే అబ్జర్వ్డ్ అంటున్నాడు. ఒరాంగుటన్ వచ్చేసరికి మనము ఆగస్ట్లో అండి, ఆగస్ట్ 19వ తారీఖు అండి, ఆగస్టు 19వ తారీఖున మనము అంతర్జాతీయ ఒరాంగుటన్ దినోత్సవం అనేది జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ చీతా డే అబ్జర్వ్డ్? చిరుతపులికి అంతర్జాతీయ చిరుతపులి దినోత్సవం మనం ఎప్పుడు పాటిస్తాము అంటున్నాం. సో మనం అనుకున్నాం కదండి, చీతా వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుంది, డిసెంబర్ 4th అనమాట అంతర్జాతీయ చిరుత దినోత్సవం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మంకీ డే ఎప్పుడు అంటున్నాడు. మంకీకి వచ్చేసరికి లైక్ జనవరి టు, మంకీ ఎప్పుడు లాస్ట్లో నుంచి ఉంటుంది లైన్లో అన్నట్టు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డిసెంబర్లో ఉంటుంది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 14న మనము ప్రతి సంవత్సరము అంతర్జాతీయ కోతి దినోత్సవం, ఇంటర్నేషనల్ మంకీ డే అనేది మనము పాటిస్తాము. సో దీంతో మనకి 550 క్వశ్చన్స్ అయినాయండి. లైక్ ఆ జర్నీని అట్లాగా వెళ్దాము, 1తో స్టార్ట్ చేసి ఇప్పుడు 550 రీచ్ అయ్యాము. అట్లాగా స్మాల్ స్టెప్స్ వేసుకుంటూ రీచ్ అవుతుంటాము. మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ప్రతి క్వశ్చన్ని నోట్స్లో రాసుకోండి, అది రివైజ్ చేస్తుండండి ఎప్పటికెప్పుడు. సో దట్ మనకి ప్రతి సబ్జెక్ట్లో ఇన్ని సంఖ్యలో కనుక క్వశ్చన్స్ మీ చేతుల్లో ఉంటే ఎగ్జామినర్ ఇట్లాగే అడుగుతాడండి. దీంట్లో మనకు సంబంధించి థియరీ కూడా చూసాం కాబట్టి ఆ థియరీ దగ్గర మీరు పాజ్ చేసి నోట్స్లో రాసుకోండి అన్నీ. ఇదే క్వశ్చన్ అడుగుతాడు అని లేదు, థియరీలో మనం అన్నీ చూసాం, అన్నిట్లో ఆ పాయింట్లో ఏదో ఒకటి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మంకీ చూసాం, జిరాఫీ చూసాం, క్యామెల్ చూసాం, జిబ్రా చూసాము, ఒరాంగుటన్ చూసాము, స్నో లెపర్డ్ చూసాము, కంగారూ కేర్ చూసాము, పెంగ్విన్ చూసాము, అట్లాగా చాలా చూసాం కదా. అవన్నీ మనకి కనుక మనం చూసి గుర్తుపెట్టుకొని నోట్స్ చేసుకున్నట్లయితే మనకు డెఫినెట్లీ ఎగ్జామ్లో మరి ఏదో ఒకటి అడుగుతాడు అన్నప్పుడు వాటి నుంచి అడుగుతాడు ఏదో ఒకటి, మనం పెట్టగలిగితే అయిపోయినట్టే. ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ మనం పాయింట్ పెట్టినట్టే, మనకు మార్క్ యాడ్ అయినట్టే. సో నెక్స్ట్ మనము కంటిన్యూ చేద్దామండి. సో ఇవన్నీ డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే పర్టికులర్ డేస్ విత్ రిలవెన్స్ టు యానిమల్స్ అనమాట, యానిమల్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన డేస్, ఇది నోట్ చేసుకోండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.